ఇవాళ మీ ముందుకి నేను మసాలా మజ్జిగ చాలా చాలా బాగుంటుంది. రకరకాల బటర్ మిల్క్స్ మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా చాలా హీట్గా ఉంది, చాలా చాలా ఎండగా ఉంది కాబట్టి మనం ఇంట్లోనే ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు చల్లని మజ్జిగ తాగితే అదిరిపోతుంది కదా. ఆ మజ్జిగ కూడా మనం మసాలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో నేను మిక్సీలో అల్లం వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అలాగే కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసేస్తానండి, ఇంకేం వేయలేదు. కొత్తిమీర, అలాగే పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి నేను గ్రైండ్ చేసి వేసేస్తాను. అది వేసేసి నేను ఇందులో కలిపేస్తాను అనమాట. ఒక నిమిషం మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను మజ్జిగని చక్కగా చిలికి పెట్టేసుకున్నాను, చక్కగా డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. మజ్జిగ అంటే పెరుగుని, పుల్లని పెరుగు ఉంటుంది కదా, పుల్లని పెరుగుని నేను ఇలాగా డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే సారీ అండి, పక్కనున్న గ్లాస్ పడిపోయింది. తగినంత ఉప్పు వేసుకోవాలండి, ఈ మజ్జిగకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను ఇందాక తయారు చేసి పెట్టుకున్నా, నేను మీకు చూపించాను కదా, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే జీలకర్ర, పుదీనా ఆ పేస్ట్ వేసేస్తున్నాను. మొత్తం వేసేసేయండి, నో ప్రాబ్లం. మొత్తం వేసేస్తే చాలా బాగుంటుంది. మనం ఉప్పు కూడా వేసేసాం కాబట్టి అంతా మొత్తం వచ్చేసేయాలి బయటకు. మిక్సీలో వేసిందంతా వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. వైట్ కాస్త మంచి గ్రీనిష్ అయిపోయింది. పైనుంచి ఇలా పుదీనా జల్లేసుకోవడమేనండి. ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి, జీలకర్ర అన్నీ ఉన్నాయి కాబట్టి మసాలా మజ్జిగ తయారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ పోసేసుకుంటే గ్లాస్లో పోసుకుని కూడా తాగేయచ్చు. లేదా పంజెంట్గా ఉంటే, నేను చెప్పేది పంజెంట్గా ఉందనుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. లేదు తాగేటట్టు ఉందనుకోండి అలాగే తాగేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. మజ్జిగ అన్నంలో తినాలనుకుంటే కూడా అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, తాగేయచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇది సమ్మర్ కాబట్టి, చాలా హాట్గా ఉంది కాబట్టి, చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేసుకోండి. పిల్లలకి తాగించండి, మీరు కూడా తాగండి. డిఫరెంట్ మసాలా మజ్జిగ, డిఫరెంట్ అంటే డిఫరెంట్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు 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 మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ మసాలా మజ్జిగ. బాయ్ అండి.